హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పచ్చడి చేసుకుందాము. ఫస్ట్ అయితే ఆయిల్, శనగపప్పు అండ్ మినపప్పు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర అండ్ బీరకాయ పీసెస్ అయితే వేసేసాను. ఈ పచ్చడి ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారైనా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇదైతే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. పీసెస్ అంతా సాఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు కొత్తిమీర అండ్ పుదీనా అయితే వేసేసుకుంటున్నాను నేను. నాకెందుకు ఎక్కువ పుదీనా వేసుకుంటే చాలా ఇష్టం. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఒక 4 అయితే వేసేస్తున్నాను. ఎల్లిపాయలు కూడా వేసేసాను. ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది కొంచెం బాయిల్ అయింది కదా, ఇదంతా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి అంతా. ఇప్పుడు చింతపండు అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకుంటే మన బీరకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా రెడీ అవుతుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.